ఒంగోలు ఫోక్సో కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. కామంతో ఉన్మాదిగా మారి బాలుడిపై లైంగిక దాడి చేసి కిరాతకంగా హతమార్చిన వ్యక్తికి బతికినంత కాలం జైలు శిక్ష వేసింది. ఒంగోలు పోక్సో కోర్టు ఇన్ఛార్జ్ 7వ అదనపు జిల్లా జడ్జి టి రాజా వెంకటాద్రి ఈ తీర్పు చెప్పారు. కొమరోలు మండలం అక్కపల్లికి చెందిన దోనపాటి వెంకట ప్రశాంత్ ఆర్మీలో సైనికుడిగా చేరి పంజాబ్లోని బటిండాలో నిర్వహించేవాడు. సంక్రాంతి సెలవులకు స్వగ్రామానికి వచ్చాడు. సెల్ ఫోన్లో అశ్లీల వీడియోలు చూడటంతో పాటు స్నేహితురాలితో చాటింగ్ చేస్తుండేవాడు. 2022 జనవరి 22వ తేదీ రాత్రి అశ్లీల వీడియోలు చూస్తూ ఉద్రేకానికి గురయ్యాడు. ఇంటి నుంచి బయటకు వచ్చి రోడ్డుపై ఆడుకుంటున్న చిన్నారుల వద్దకు వచ్చాడు. అక్కడ శ్రీనాథ్ అనే బాలుడిని మోటార్ సైకిల్పై గ్రామానికి దూరంగా తీసుకెళ్లి అసహజ లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలుడు ఈ విషయాన్ని ఇంట్లో చెబుతానని ఏడుస్తూ ఉండటంతో అతని గొంతు నులిమి హతమార్చాడు. అనంతరం మృతదేహానికి రాయి కట్టి బావి నీటిలో పడేశాడు. బాలుడు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గిద్దలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 3 రోజుల తర్వాత మృతదేహం బావి నీటిపై తేలటంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దీంతో నిందితుడు భయాందోళనకు గురై నేరాన్ని అంగీకరించాడు. కేసు విచారించిన జడ్జి ప్రశాంత్కు జీవిత ఖైదు అనుభవించాలని తీర్పు చెప్పారు. నా పేరు భూమా ఓబ్లేసు. మాది ప్రకాశం జిల్లా కొమరం అక్కపల్లి గ్రామం. 2022 1వ నెల 22వ తారీఖున నా కుమారుడు భూమా శ్రీనాథ్ 11 సంవత్సరాలు 6th క్లాస్ చదువుతున్నాడు. స్కూల్కి వచ్చిన తర్వాత ఆడుకుంటున్నాడు. అదే మా అక్కపల్లి గ్రామం చెందిన అబ్బాయి దొనపాటి ప్రశాంత్ అనే అబ్బాయి ఆడుకుంటుంటే మోసగించి బయటికి తీసుకెళ్లి అత్యాచారం చేసి చంపేసినాడు. మేము పోలీసులను ఆశ్రయించినాము. పోలీసులు కేసు నమోదు చేసి పట్టుకొని కోర్టుకు అప్పగించారు. అదేవిధంగా నిన్న 29 తారీఖున కోర్టు హాజరుపడిన తర్వాత జడ్జిమెంట్ జరిగింది. ఇలాంటి వ్యక్తులకు ఇంకొకరు ఎవరికైనా జరిగిన కానీ అలాంటి ములుగాలను ఇదే విధంగా శిక్షించాలా, జీవిత ఖైదీ ఉన్నది. అలాంటి అబ్బాయిలు ఎవరైనా కానీ జీవిత ఖైదీ ఇలా శిక్షించాలని కోరుతున్నాము.